హస్బెండ్ కొద్దిగా పైనుంచి కింద పడినారు. అది అవి దాపెట్టి నేను మ్యారేజ్ చేసినాను. లేడీస్ వైన ఇంట్లో కూర్చున్నాలా, డబ్బులు ఇవన్నీ కూడా సతాయిస్తారు సార్. చిన్న చూపు చూస్తారు సార్ లేడీస్ అనే. సాధారణంగా ఆటో డ్రైవర్ అనగానే మనకు పురుషులే గుర్తుకొస్తారు. కానీ కర్నూలు రోడ్లపై ఇప్పుడు ఒక మహిళా డ్రైవర్ ఆటో నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదిగో ఇక్కడ ఆటో స్టీరింగ్ పట్టుకొని ధైర్యంగా ముందుకు దూసుకెళ్తున్న ఈ మహిళ పేరు మాధవి. కర్నూలు నగరంలో మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్ గా గుర్తింపు తెచ్చుకున్న సాధారణ గృహిణి. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భర్త అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. రోజువారీ ఖర్చులే భారంగా మారాయి. ఇలాంటి సమయంలో మాధవి వెనుకడుగు వేయకుండా భిన్నంగా ఆలోచించింది. భర్త కుటుంబ సభ్యుల అనుమతితో ఆటో డ్రైవర్ గా మారి జీవిత పోరాటానికి స్టీరింగ్ పట్టుకుంది. కర్నూలు నగరం మొత్తం పురుషుల ఆటోలతో నిండి ఉన్నా ఏమాత్రం బెరుకు లేకుండా వారి మధ్యలో తన ఆటోను నడుపుతూ దూసుకుపోతోంది. ఉదయం 5 గంటలకే బయలుదేరి రాత్రి 11 గంటల వరకు మాధవి ఆటో నడుపుతోంది. 4 నెలల క్రితం ఫైనాన్స్ పై కొత్త ఆటో కొనుగోలు చేసి నెలకు 10,000 రూపాయలు ఈఎంఐ కడుతోంది. ఖర్చులు పోను రోజుకు 200 నుంచి 300 రూపాయలు మాత్రమే మిగులుతున్నాయని చెబుతోంది. అయినా తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే దృఢ సంకల్పం ఆమెను ముందుకు నడిపిస్తోంది. మాధవి జీవితం వెనుక ఒక బాధాకర గాథ ఉంది. కర్నూలులోని నిర్మల్ నగర్ కు చెందిన ప్రవీణ్ కుమార్ తో ఆమెకు వివాహమైంది. భవన కార్మికుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ పెళ్లికి ముందే భవన నిర్మాణ పనికి వెళ్లి 2వ అంతస్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ప్రమాదం తర్వాత ఆరోగ్య సమస్యలు వెంటాడడంతో పనికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కుటుంబ ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆదుకుంటారేమో అని ఎదురు చూడకుండా తనకు తెలిసిన డ్రైవింగ్ నైపుణ్యాన్ని నమ్ముకుంది మాధవి. మొదట పరిచయస్తుల ఆటో నడుపుతూ అనుభవం సంపాదించింది. ఆ తర్వాత సొంతంగా ఆటో కొనుగోలు చేసి బతుకు బండిని లాగిస్తోంది. నేను ఈ ఫీల్డ్ రేక్ రానీకి అంటే మా హస్బెండ్ కొద్దిగా పైనుంచి కింద పడినారు. అవి దాపెట్టి నేను మ్యారేజ్ చేసినాను. ఆయనకి ఎక్కడ పని పంపించినా వద్దు, ఆయనకి ఏం రాదు, మీరు తీసుకోండి అది ఇది అంటున్నాడు. ఆయనకి ఇంకా ఏం రాక నేను ఇంటి దగ్గర ఉండక ఇట్లా నేను చిన్నగా ఉన్నప్పుడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తెస్తుంటే సార్ ఆటో పక్కన కూర్చొని ఎక్కించుకున్నాం. డ్రైవింగ్ ఎట్లా అంటే లాక్ ఎట్లా తీయాలి, ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా సైడ్ తీసుకుంటాడు, ఎట్లా లెఫ్ట్ తీసుకుంటారు, బ్యాక్ సైడ్ ఎట్లా అద్దం నుంచి ఎట్లా చూస్తారు, మొత్తం క్యాజువల్ చేసుకొని ఓన్గా నేర్చుకున్నాను సార్. నా లైఫ్ ఫీల్డ్ లేకంటే షాప్లో చేసినా కూడా 8 ఇచ్చేది. దినాం రామంటారు, కొద్దిగా జ్వరం ఏమొచ్చినా కూడా అట్లా తప్పుడు ఎందుకు రావాలా, లేడీస్ అయినా ఇంట్లో కూర్చున్నాలా, వచ్చి ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు మీరు అది ఇది అని కొద్దిగా డబ్బులు ఇవన్నీ కూడా సతాయిస్తారు సార్. అది నేను అనుకొని చిన్న చూపు చూస్తారు సార్ లేడీస్ అనే. దాన్ని బట్టి నేను తగ్గట్టు నాకు ఓన్గా నాకు ఇది వస్తుంది డ్రైవింగ్. అడిగిన మా హస్బెండ్కి అడిగిన ఇట్లా సంగతి ఏమి, నువ్వు రాక నేను రాక ఇట్లా సంగతి, నాకైతే డ్రైవింగ్ వస్తుంది, నేను నేర్చుకున్నా, నాకు వస్తుంది అంటే సరే ఎంకరేజ్ అంటే సపోర్ట్ ఇచ్చినారు. డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళకు కూడా చెప్పిన, నీకు నమ్మి ఈ కస్టమర్స్ ఎక్కుతారు, వాళ్ళ సేఫ్టీ చూసుకున్నాలా నీ సేఫ్టీ చూసుకున్నాలా అంటే వస్తుంది నాన్న అన్నందుకే నేను ఫీల్డ్ దిగి నాకు ఒకవేళ నేను ఎంత లేట్ అయినా 11, 12 అయినా కూడా లేడీస్ ఇక్కడ ఫోన్ చేసి మరి మాధవి ఎక్కడ ఉన్నావు, ఇంట్లో ఉన్నావా లేదా అంటే ఉన్నా మేడం అంటే సరేరా ఇంతమంది ఉన్నాం, రైల్వే స్టేషన్ దగ్గర దింపాలా, బస్ స్టాండ్ దగ్గర దింపాలా అని వస్తారు సార్. మా హస్బెండ్ని పక్కన వేసుకొని పోతాం. పొద్దున స్టార్టింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తారు సార్, ఇంకా రాత్రి 11, 12 అవుతుంది సార్. 11 సార్ లాస్ట్ అంటే. ఆటో ఫైనాన్స్ నుంచి తీసుకున్నా సార్. డౌన్ పేమెంట్ తక్కువ కట్టినా, ఇప్పుడు 5 lakhs దాకా వచ్చింది సార్. కొద్దిగా ప్రభుత్వం హెల్ప్ చేస్తే నాకు మంచిగా ఉంటుంది సార్.
మాధవి ఆటో నడపడం కేవలం ఆమె కుటుంబానికే కాదు, నగరంలోని మహిళా ప్రయాణికులకు కూడా పెద్ద భరోసాగా మారింది. ప్రస్తుతం సమాజంలో మహిళల భద్రతపై అనేక ఆందోళనలు ఉన్నవేళ ఒక మహిళ స్వయంగా ఆటో నడపడం స్థానిక మహిళలకు భరోసా కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్ కు వెళ్లాలన్నా, ఒంటరిగా ప్రయాణించాలన్నా మహిళలంతా మాధవి ఆటో కోసమే వెతుకుతున్నారు. ఆమె సేవలను ప్రశంసిస్తూ స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ఒక కర్నూలులో లేడీస్కి ఒక ఇన్స్పిరేషన్ సార్ ఇది. అంటే నిరుద్యోగ ప్రాబ్లం ఉంది, ఆమెకి ఏం తోచలేక ఏదో ఆటోను ఫ్యామిలీ రన్ చేయడానికి కష్టపడుతుంది అమ్మాయి. సో డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ లేడీస్. డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఆల్సో అమ్మాయికి. ఎందుకంటే అమ్మాయి అంటే ఏదో స్కూల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇచ్చేది శాలరీ సరిపోదు ఈ కాలంలో. కనీసం ఆటో నడిపితే డైలీ ఒక 500-600 ఇంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. లేడీస్కి సెట్, కానీ ఇమేజ్ చూసి వేరే వాళ్ళకి కొద్దిగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే నవేడేస్ అభద్రత కూడా ఉంది ఆటోలలో, అది చాలా రేర్ అది. కానీ ఇలాంటి వాళ్ళకి చూసి ఒక కనీసం ఒక భయం అనేది ఉండదు లేడీస్కి. లేడీస్ ఎక్కాలంటే కూడా ఇలాంటి అమ్మాయిలకి చూసి సపోర్ట్ కూడా చేయవచ్చు. గవర్నమెంట్ నుంచి వీళ్ళకి కొద్దిగా సాయం, లోన్, ఆటో లోన్, సంథింగ్ వీళ్ళ ఫ్యామిలీకి బెనిఫిట్స్ కావాలని. పెద్ద బండి కానీ నడుపుతారు సార్, స్కూటీ వాళ్ళ ఆయన పెద్దది. అట్లా అని ఆటో పెద్ద ఆటో కదా, చూసుకో ఆడపిల్ల అనేది ధైర్యంగా రోడ్ల మీద తిరగాలి కదా సార్. ఒక్కొక్కసారి ఎవరైనా రావు, మంచి వాళ్ళు ఎక్కొచ్చు, చెడ్డ వాళ్ళు ఎక్కొచ్చు, తాగబోతులు ఎక్కొచ్చు. అట్లా జాగ్రత్త అంటే ఏం పర్వాలేదు, మీరేం భయపడదండి అని మాకే ధైర్యం చెప్తారు సార్. పాప డ్రైవర్ కంటే మాకు సంతోషమే ఉంది సార్. సంతోషంగా ఆడపిల్ల డ్రైవర్గా ఉండడం అంటే గొప్పనే కదా సార్. వాళ్ళని ఆటో ఎక్కాలంటే భయం అవుతుంది కదా సార్. అందుకని ఈ అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి అని పిలిపించి ఆటో ఎక్కి పోతుంటాం అనమాట. మేమే కాదు, వేరే వాళ్ళ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా ఫోన్ చేసుకొని పిలుచుకొని పోతుంటారు. మగవాళ్ళది ఎక్కాలంటే ఒక తాగుబోతుల వాళ్ళు ఉంటారు, ఒకరు మంచోళ్ళు ఉంటారు, ఒకరు చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఈ అమ్మాయి ధైర్యం చేసిన దానికి మేము కూడా ఈ పాపని సపోర్ట్ చేస్తుంటాం అన్నమాట చాలా. 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న మాధవి ఇప్పుడు తన కుటుంబ బాధ్యతలన్నింటినీ తన భుజాలపై మోస్తోంది. రోజంతా కష్టపడిగా వచ్చే ఆదాయం ఈఎంఐ, ఇంధనం ఖర్చులకే సరిపోతుందని చెబుతోంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నా కుటుంబం బాగుండాలి, నా భర్త కోలుకోవాలి అన్న ఆశతో ప్రతిరోజు స్టీరింగ్ పట్టుకుంటోంది. ప్రభుత్వం కనికరించి తనలాంటి మహిళలను ప్రోత్సహించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కోరుతోంది.